కాబట్టి వన్స్ డబుల్ ఫిగర్ దాటిన తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ 6 to 7% తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అయ్యేపాటికి సామాన్య పౌరుల పైన కూడా కుటుంబాల పైన కూడా ఎంత ప్రభావం ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 10,000 నుంచి 15,000 నెలకి సంపాదిస్తున్న చిన్న కుటుంబాలకి ఆటోమేటిక్గా ఏదో ఇది 8% 9%గా అనిపించదు. ఇన్ఫ్లేషన్ ఎఫెక్టివ్గా 35-40% అనమాట. ఎందుకంటే ఇవాళ ప్రతి వస్తువు ట్యాక్స్డే, మీకు జిఎస్టీ ఉంది, ప్రతి సర్వీసు ట్యాక్స్డే. కాబట్టి ఈ ట్యాక్సేషన్ ఇంపాక్ట్ అన్నీ కలిపి కూడా సామాన్యుల పైన ఏదో 4% 5% ఇన్ఫ్లేషన్ ఉందని అనుకోవద్దు. ఇండైరెక్ట్గా అది 25-30% అయిపోతుంది. అది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దగ్గరికి వచ్చేపాటికి ఆల్రెడీ మనం చూస్తే ఒక సింపుల్గా చెప్తానంటే మరీ ఏదో విమర్శని కాదు, ఇటు స్టాటిస్టికల్గా తీసుకోమని అంటాను. 2014లో కేంద్ర ప్రభుత్వంది రాష్ట్ర ప్రభుత్వాలది అన్నిటిది కలిపి అప్పు 62 లక్షల కోట్లు ఉండేదండి 2014లో. ఇవాళ ఎంతో తెలుసా వెంకటకృష్ణ గారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు మొత్తం కలిపేసి 62 లక్షల కోట్ల దగ్గర నుంచి 230 లక్షల కోట్లు అయిపోయినాయి. మై గాడ్. జస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? 12 years. 12 years లో ఎన్ని రెట్లు పెరిగింది? 3 times పెరిగిందా? 4 times. 62 lakh crores దగ్గర నుంచి 230 lakh crores అయిపోయింది. అంటే ఎఫెక్టివ్గా ఈ టైం అప్పుడు పోనీ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది, మన జీడిపి బాగా పెరిగింది, వరల్డ్లో 4th largest ఎకానమీ అయిపోయాం. ఇవన్నీ మనం ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కూడా తగ్గించుకున్నాం పెరిగేటప్పుడు. ఎట్లా మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక జిఎస్టీ రిఫార్మ్స్ అని గత సంవత్సరం, అంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ పర్సనల్ ట్యాక్స్ కానీ అన్నీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 లక్షల కోట్లు అనమాట పర్ ఇయర్ వచ్చే డబ్బులు కూడా కోల్పోయింది. సరే, అది సామాన్యులకి బెనిఫిట్ అయిందా, పాస్ ఆన్ అయిందా అనేది పక్కన పెడితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రధానమంత్రి గారు ఒక 6-7 అంశాల్లో చెప్పారు. సరే, మీరు ఖర్చులు తగ్గించుకోండి, ఫారిన్ ట్రావెల్ తగ్గించుకోండి, ఈవెన్ బంగారం కొనటం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ కాస్టులు తగ్గించుకోండి, వంట నూనె తగ్గించుకోండి. ఇక్కడ వంట నూనె తగ్గించుకోవటం అనే దానిపైన క్లియర్గా నేను ఒక అంశం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తానండి. వంట నూనె కన్జంప్షన్ పెరగటానికి, వంట నూనె వలన భారతదేశానికి దిగుమతుల ఖర్చు పెరగటానికి కారణం ప్రభుత్వం కాదా అండి? ఇంత పెద్ద వ్యవసాయ ఆధారిత దేశం అయ్యుండి 92-93 టైం అప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇంపోర్ట్స్ లేని వంట నూనెలు ఇంపోర్ట్స్ లేని దేశం దగ్గర నుంచి ఇవాళ దాదాపు 54-55% మన అవసరాలు వంట నూనె మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఐదర్ పామ్ ఆయిల్ రూపేనా, సోయా ఆయిల్ రూపేనా, ఏదైనా సరే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మన దేశానికి ఉన్న కెపాసిటీ ప్రకారం మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే మనం ఏం చేసాం? మన అగ్రికల్చర్ పాలసీ అంత లాప్ సైడెడ్గా ఉండింది. ఏది ఎక్కడైతే గనక మనం మినిమం సపోర్ట్ ప్రైస్లు ఇచ్చి ఈజీ వేలో వ్యవసాయం చేయొచ్చో, ఇట్లా అన్నీ కూడా పాలసీస్ ఒక అనామలీ క్రియేట్ చేయడంతో వంట నూనె కి కూడా దిగుమతులకు ఆధారపడటం, వంట గింజలు అనమాట పండించడం అనేది తగ్గించుకోవటం అనేది ఇవాళ పెనుభారంగా కూడా కనిపిస్తుంది. సరే, అదొక ఇష్యూ పక్కన పెడదాం. మనం అనొచ్చు ఆ డీజిల్ పెట్రోల్ 3 రూపాయలు పెంచారు ఇదని చెప్పేసి. నన్ను అడిగితే కనుక పెంచడం తప్పు అంటాను వసంత్ గారు, ఇది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇది సామాన్యుల పైన భారం, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్ కాస్ట్ పెరుగుతుంది. ఇది వరకు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు ఏమన్నా ప్రభుత్వం బెనిఫిట్ పాస్ ఆన్ చేసిందా? కామన్ మ్యాన్కి పాస్ ఆన్ చేయలేదు కదా, సామాన్యులకి. ఆ టైం అప్పుడు ఆయిల్ కంపెనీలు డబ్బులు చేసుకున్నాయి కదా, విండ్ ఫాల్ ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి కదా. మరి ఇట్లా విండ్ ఫాల్ గెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటి? దాదాపు దేశంలో ఉన్న ఏదైతే వెల్త్ సంపద ఏదైతే ఉందో దాదాపు 50% సంపద కేవలం 1% జనాభాలో చేతిలో ఉంది, 1% పాపులేషన్ చేతిలో ఉంది. మిగతా 50% సంపద ఎంతమంది చేతిలో ఉంది?
అర్థం చేసుకోండి. 4% 5%. అదే అంటేనే ఇక చూసుకోండి ఇక ఎంత ఘోరంగా ఇన్ఈక్వాలిటీ ఉందో, ఎంత ఘోరంగా అనమాట రిచ్ వర్సెస్ పూర్ ఉందో. ఈ టైం అప్పుడు రిచ్ని ఎందుకు ట్యాక్స్ చేయకూడదు? ఏ సర్చార్జెస్ అనో ఏదో సామాన్యులకి వెసులుబాటు కల్పిస్తా. ఆ రిచ్ కంపెనీస్ పైన ఎన్ని కంపెనీలు దాదాపు 500-1000 కోట్లు ప్రాఫిట్స్ చేసుకుంటున్నా కూడా వాళ్ళు కడుతున్న ట్యాక్స్ చాలా తక్కువ. అది మనకు తెలుసు. వాళ్ళు మంచి ఆడిటర్లను ఎంప్లాయ్ చేసుకుని ట్యాక్స్లు కట్టడమే తక్కువ అంటే వాళ్ళకి రాయితీలు కూడా వాళ్ళకే ఎక్కువ ఇస్తారు. విమాన ఇంధనానికి ఆ రాయితీలు ఎక్కువ ఇస్తారు, మనకి ఇవ్వరు. కాబట్టి నేను అనుకోవటం ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రభుత్వం ఆలోచించాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి వేరే విధంగా సామాన్యుల పైన ఇంపాక్ట్ పడకుండా తగ్గించడం, తక్కువ ఇంపాక్ట్ పడేటట్టు కూడా స్టెప్స్ తీసుకోవాలి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. జర్మనీ లాంటి కంట్రీ ఉంది, డెవలప్డ్ కంట్రీనే కదా. జర్మనీ ట్యాక్స్ కట్ చేసింది పెట్రోల్ డీజిల్ ఫ్యూల్ పైన 2 నెలలకి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎకానమీస్ సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి జర్మనీ లాంటి దేశం ట్యాక్స్ కట్ ఎందుకు చేసిందని. మనకు తెలుసు యూరోప్ దేశాలంతా కూడా గ్యాస్ పైన డిపెండ్ అవుతాయి ఎక్కువగా గ్యాస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్, ఖతార్ దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా వస్తుంది. ఉక్రెయిన్ వార్ అప్పుడు డిస్రప్ట్ అయింది అక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ చూసుకుని రేషనలైజ్ చేసుకున్నారు. అయినా ఇవాళ కొన్ని యూరోపియన్ దేశాలు వాళ్ళకి ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతున్న కామన్ మ్యాన్ పైన పడకుండా స్టెప్స్ అట్లా తీసుకున్నారు. కొన్ని దేశాల్లో ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడ ఎందుకు పెంచారు, ఎట్లా పెంచారో మనం చూస్తున్నాం. ఇవాళ అమెరికానే ఉందండి సెల్ఫ్ సఫిషియంట్ అలా ప్రొడక్షన్. కానీ అమెరికాలో పర్ గ్యాలన్ కాస్ట్ ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు దాదాపు 25% నుంచి 48% రేట్లు పెరిగినాయి. అక్కడ పెరిగితే మరి అమెరికన్స్ కంప్లైంట్ చేయాలి కదా. సరే చేస్తున్నారో లేదో మనకు పూర్తిగా తెలియకపోయినా అక్కడ ద్రవ్యోల్బణం బాగా పెరిగింది కదా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, అమెరికా ఎక్కువగా మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అక్కడ. మన భారతదేశంలో బిగ్గెస్ట్ తప్పు ఇండస్ట్రీ దగ్గర నుంచి జరిగింది కానీ ప్రభుత్వం దగ్గర నుంచి జరిగింది కానీ ఏంటంటే టెక్నాలజీ మారుతోంది. కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపేణా తెర మీదకి 2-3 సంవత్సరాల క్రితమే వచ్చింది. వచ్చినప్పుడు మన కంపెనీలు ఏమన్నా రీఇన్వెంట్ చేసుకుని మారినయా? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీలు మారలా. ప్రభుత్వం ఏమన్నా ముందే మొబైల్ ఫోన్లు ఏదైతే కనుక అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మొదలు పెట్టారో అట్లా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 6-7 సంవత్సరాల ముందు మొదలుపెట్టి సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా ఎల్లుంటే ఇవాళ ఏఐ భూమిని ఎంతో కొంత క్యాష్ చేసుకునేవాళ్ళు. చాలామందికి తెలియదు, సామాన్యులకి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా. వెంకటకృష్ణ గారు, మొత్తం భారతదేశం స్టాక్ మార్కెట్ విలువ ఎంతో ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఒక్క కంపెనీ వాల్యూ అమెరికాలో, ఎన్విడియా వాల్యూ $5.1 ట్రిలియన్ అయితే ఒక్క భారతదేశం స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీల వాల్యూ కలిపి బ్యాంకులు, రిలయన్స్లు, హెచ్డిఎఫ్సిలు అన్నీ కలుపుకున్నా కూడా 4.67 ట్రిలియన్లే. అంటే ఎంత చిన్న దేశం అయిపోయాం. మనకంటే కూడా ఎక్కువ ఇవాళ మార్కెట్ క్యాప్లో కొరియా ఉంది, తైవాన్ ఉంది. ఎందుకు? వాళ్ళు ఏఐ భూమిని క్యాష్ చేసుకున్నారు. ప్రపంచం మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ మారింది. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అయినా సరే వ్యవసాయ